తీరు ఇంకా మారలేదంటున్నారు. అన్ని పార్టీలు కూడా ఇదే చర్చ ఇవాళ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఓటమి చవి చూసినప్పటికీ కేవలం 11 సీట్లే ప్రజా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా తీరు మార్చుకోలేదు అనే చర్చ వాళ్ళ ప్రజల్లో జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలులో ములాఖాత్ అయి వచ్చిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ వారు మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమని వాళ్ళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి ప్రజలిచ్చిన తీర్పును సహించలేకపోతున్నారు. ఒకవైపు ఈ ఓటమికి సంబంధించి కారణాలు వెతకకుండానే నిందను మళ్ళీ తిరిగి ప్రజల మీదే వేస్తూ అవ్వాతాతలు ఏమైపోయారు, మహిళలు ఏమైపోయారు, ఎందుకు ఓట్లు వేయలేదు అన్న చందంగానే మాట్లాడుతున్నారు. ఇంకా అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఆ కేసు నమోదు చేసింది. ఆ కేసు నమోదు చేసినప్పటికీ ఇంకా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. ఆ కేసుకు సంబంధించి మొత్తంగా ఎలక్షన్ కమిషన్ నమోదు చేసింది. ఆ తర్వాత ఆ కేసులో కాకుండా ఇంకా 2-3 కేసులు కూడా ఉన్న నేపథ్యంలో, పెద్ద ఎత్తున కేసులు నమోదై ఉన్న నేపథ్యంలో అరెస్టు జరిగింది. కానీ ఆ ధ్వంసం చేసిన ఆ సంఘటనకు సంబంధించి యావత్ దేశమే నివ్వెరపోయింది. ఏంటి అసలు ఈవీఎం బద్దలు కొట్టడం ఏంటి, అది కూడా ఎమ్మెల్యే ఈవీఎంని పగలగొట్టడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయినప్పటికీ ఈ చర్యను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకున్నారు. అంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈవీఎంలు పగలగొట్టారంటూ మాట్లాడారు. అనవసరంగా కేసులు పెడుతున్నారు, ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసులు మోపుతున్నారంటూ చెప్తున్నారు. చాలా కేసులు గతంలో ఉన్న కేసులకు సంబంధించే ఇప్పుడు ఇంకా వాటికి సంబంధించే పోలీసులు తీస్తూ ఏ కేసులు ఎక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఆ పనుల్లోనే ఉన్నారు. ఇంకా ఎక్కడ పెద్దగా అవినీతికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతి చాలా పెద్ద మొత్తంలో ఇసుక విషయంలో కావచ్చు, ల్యాండ్ మాఫియా విషయంలో కావచ్చు, అలాగే మైన్స్ విషయంలో కావచ్చు, లిక్కర్ మాఫియా విషయంలో కావచ్చు, ఇంకా ఇటువంటివేమీ పెద్దగా కేసులు ఎక్కడ నమోదు కాలేదు. వీటన్నిటికి సంబంధించి కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ముందుగానే వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీర్పు గురించి కానీ, ఈ ఈవీఎంలు పగలగొట్టిన విషయం గురించి కానీ ఆ రకంగా మాట్లాడడం పట్ల అందరూ కూడా ఇవాళ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఏమైంది అని చెప్పి అనుకుంటున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో విని ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. మే 13వ తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది, ఎవరైనా కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూతులో, సెన్సిటివ్ బూతులో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? సో అది అంటే 4 సార్లు గెలుస్తూ వచ్చారు కాబట్టి ఏం చేసినా సరే అది మంచి అవుతుందన్న రీతిని మాట్లాడుతున్నారు. ఈవీఎంను బద్దలగొట్టి కెమెరాల సాక్షిగా కనపడుతూ ఉంటే ఆ రోజేమో మార్ఫింగ్ వీడియోని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈరోజేమో ఈవీఎంను పగలగొట్టారు, అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈవీఎంను పగలగొట్టారంటూ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. అంటే ఈవీఎం పగలగొట్టడాన్ని కూడా సమర్థించుకుంటున్నారు. అన్యాయం జరిగితే కంప్లైంట్ చేస్తారు, ఈవీఎంలను పగలగొట్టరే. సరే, మొత్తంగా
వారు మాట్లాడిన విషయాల గురించి